All of you students, I am T. Rupavalli, lecturer in physics, SKSD Mahila Kalasala, UG and PG Tanuku. In first semester in physics paper, Mechanics and Waves and Oscillations, Unit 5, Undamped and Damped and Forced Oscillations. Today topic is in this chapter, Damped Harmonic Oscillator. First of all, harmonic oscillator when a డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే ఇక్కడ మనకి దీనికి సంబంధించిన కొంచెం స్మాల్ ఇంట్రడక్షన్ ఉంది. దాని గురించి మాట్లాడుకున్న తర్వాత మనం మాట్లాడుకుందాం. అంటే ఈ యొక్క ఆసిలేటర్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, హార్మోనిక్ ఆసిలేటర్స్లో అవరుద్ధ, ఇప్పుడు మనం డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్స్ గురించి కదా మాట్లాడుకున్నాం. అంటే అవరుద్ధ డోలనాలు అని అంటాము. దీంట్లో స్వేచ్ఛా కంపనాలు, అవరుద్ధ కంపనాలు, బలాత్కృత కంపనాలు అని 3 కంపనాలు. అంటే ఏమీ లేదు, అంటే ఏంటి, ఫ్రీ వైబ్రేషన్స్, డాంప్డ్ వైబ్రేషన్స్ అండ్ ఫోర్స్డ్ వైబ్రేషన్స్. ఈ 3 ఏంటంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ వైబ్రేషన్స్ మీన్స్ in a body an ideal harmonic oscillator the amplitude of vibrations remains constant for an infinite time. Such vibrations are called forced vibration and free vibrations. అంటే ఏమీ లేదు ఇక్కడ. ఏ వస్తువునైనా దాని స్థానం నుండి కానీ స్థానభ్రంశం చెందిస్తే అది కంపన స్థితిలోకి వచ్చును. ఆ కంపనాలు సహజ కంపనాలు అంటారు. దీని యందు కంపన పరిమితి అనంతకాలం పాటు ఉంటూనే ఉంటుంది. ఈ కంపనాలను స్వేచ్ఛా కంపనాలు. అంటే ఏమీ లేదు, ఏదైనా ఒక వస్తువుని మనం దాని మీద ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేసినప్పుడు, అంటే ఫోర్స్ కంపల్సరీ అప్లై చేయాలి, ఫోర్స్ అప్లై చేసినప్పుడు అక్కడ అది ఏమవుతుందంటే ఎక్కువ కాలం, అంటే మోర్ దాన్ టైం. మీకు ఇప్పుడే చెప్పాను కదా, ఇన్ కేస్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్స్ రిమైన్స్ కాన్స్టెంట్ ద ఇన్ఫైనైట్ టైం. అంటే ఇన్ఫైనైట్ టైమ్స్లో అక్కడ వైబ్రేషన్స్ రిమైన్స్ కాన్స్టెంట్గా దాని యొక్క యాంప్లిట్యూడ్ తోటి అది వైబ్రేట్ అవుతూనే ఉందనుకోండి, కంటిన్యూస్లీ ఇన్ఫైనైట్ టైమ్స్, టైం అనేది అనంతకాలం టైం ఆ వైబ్రేషన్స్ని ఏమంటామంటే స్వేచ్ఛా కంపనాలు లేదా ఫ్రీ వైబ్రేషన్స్ అని అంటాం అనమాట. అంటే వీటినే కూడా ఈ వైబ్రేషన్స్ని, ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్స్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడున్న ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ని న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటే సహజ పౌనపుణ్యం అనమాట. అంటే ఈ ఒక పౌనపుణ్యం కలిగించే ఈ కంపనాలని మనం ఏమంటామంటే అక్కడున్న కంపనాలను న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ అని అంటాం. నెక్స్ట్ డాంప్డ్ వైబ్రేషన్స్కి వెళ్దాము. అసలు వాట్ ఈస్ ద డాంప్డ్ వైబ్రేషన్స్? ద రీజన్స్ బీయింగ్ ద ఆసిలేటింగ్ సిస్టమ్స్ in always subjected to frictional forces arising from air resistance. Such vibrations are called known as damped vibrations. మీకు అర్థమైంది కదా, ఏదైనా ఒక ఆసిలేటింగ్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ సబ్జెక్టెడ్ టు ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అరైజింగ్ ఫ్రమ్ ఎన్ ఎయిర్ రెసిస్టెన్స్. సచ్ వైబ్రేషన్స్ ఈజ్ నోన్ యాజ్ డాంప్డ్ వైబ్రేషన్స్. స్వేచ్ఛగా కంపించే వస్తువులోని కంపన పరిమితి క్రమంగా తగ్గుతూ ఉంటే వాటిని అవరుద్ధ కంపనాలు అంటారు. ఇంకో విధంగా కూడా చెప్పచ్చు, వస్తువు యొక్క ఏ కంపనాలు యందు కానీ గాలి నిరోధక బలం కానీ ఘర్షణ ప్రభావం వల్ల పనిచేయనో, దేని మీద ఆ వస్తువు యొక్క కంపనాల మీద పనిచేస్తున్నాయో ఆ కంపనాలని అవరుద్ధ కంపనాలు అంటాము. అంటే డాంప్డ్ వైబ్రేషన్స్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఎయిర్ రెసిస్టెన్స్లో, అంటే ఏంటి, ఎయిర్లో ఉన్న ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల ఎయిర్ రెసిస్టెన్స్ దీని యొక్క వైబ్రేషన్స్ మీద కనుక యాక్ట్ అయితే కనుక అప్పుడు దాంట్లో ఉన్న వైబ్రేషన్స్ నెమ్మదిగా అవి ఒక రెస్ట్ పొజిషన్కి వస్తాయి. చూసారా? అంటే ఏంటి, వాటి యాంప్లిట్యూడ్ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది కదా, అంటే డిక్రీజింగ్ ఇన్ గ్రాడ్యువల్ అల్టిమేట్లీ ద బాడీ కమ్స్ టు రెస్ట్. దట్ ఈస్ కాల్డ్ ద మోషన్ ఆఫ్ బాడీ ఈజ్ నోన్ యాజ్ డాంప్డ్ అండ్ డాంప్డ్ హార్మోనిక్ మోషన్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్గా మీకు తెలిసే ఉంటుంది, pendulum of equilibrium positions, it will oscillating with a decreasing amplitude, the finally comes to rest in equilibrium position. సింపుల్ పెండ్యులమ్ ఎక్స్పెరిమెంట్ చూసుకున్నాం అనుకోండి, బాబ్ని ఎలాగా మూవ్ చేస్తాం, కానీ కొంత టైంకి ఏమవుతుంది, ఆ ఎయిర్లో ఉన్న రెసిస్టెన్స్ వల్ల దానికి అపోజ్ చేయడం వల్ల అక్కడున్న ఆ బాడీ మీద అదేమవుతుంది, కొంత డిస్ప్లేస్మెంట్ నెమ్మదిగా తగ్గుతూ దాని యొక్క యాంప్లిట్యూడ్ తగ్గుకుంటూ వచ్చి అది కమ్స్ టు రెస్ట్, దెన్ ఫైనల్లీ కమ్స్ టు రెస్ట్ ఇన్ ఈక్విలిబ్రియం పొజిషన్లోకి అది రెస్ట్లోకి వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ డాంప్డ్ హార్మోనిక్, అంటే డాంప్డ్ వైబ్రేషన్స్ అని అంటాము. ఇంకోటి ఏదో 3 వైబ్రేషన్స్ అని చెప్పాను కదా, ఫోర్స్డ్ వైబ్రేషన్స్. ఇక్కడ ఫోర్స్డ్ వైబ్రేషన్స్కి వచ్చేసరికి ద బాడీ ఫస్ట్ ద వైబ్రేట్స్ ఇట్స్ ఓన్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ బట్ అల్టిమేట్లీ ఇట్స్ వైబ్రేట్స్ విత్ ఫ్రీక్వెన్సీ అప్లైడ్ ఫోర్స్. సచ్ వైబ్రేషన్స్ ఆర్ కాల్డ్ ఫోర్స్డ్ వైబ్రేషన్స్.
వస్తువు యొక్క ఏ కంపనాల్లోని సహజ పౌనపుణ్యంతో కాక బాహ్యబల పౌనపుణ్యంతో కంపించినో ఈ కంపనాలను బలాకృత కంపనాలు అంటామన్నమాట. అంటే ఏంటి, సహజంగా న్యాచురల్గా జరిగే కంపనాలతో కన్నా వాటి మీద ఎడిషనల్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోర్స్ని అప్లై చేస్తూ ఉన్నప్పుడు జరిగే ఆ వైబ్రేషన్స్ని మనం ఫోర్స్డ్ వైబ్రేషన్స్ అని అంటామన్నమాట. ఇప్పుడు ఇక్కడ టాపిక్ వచ్చేసరికి డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్. వాట్ ఈస్ మెంట్ బై, ఆల్రెడీ డాంప్డ్ వైబ్రేషన్స్ అన్నా డాంప్డ్ హార్మోనిక్ అన్నా మనం ఒకటే. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అనుకుంటే కనుక ఇందాక నేను చెప్పినదే, వెన్ ఎ బాడీ వైబ్రేట్స్ ఇన్ ఎయిర్ ఆర్ వెన్ ఎ బాడీ వైబ్రేట్స్ ఇన్ ఎయిర్ ఆర్ ఇన్ ఎనీ అదర్ మీడియా విచ్ ఆఫర్స్ టు రెసిస్టెన్స్ any other media, there are frictional forces arising from air resistance due to the amplitude of vibrations decreases gradually and ultimately the body comes to rest. This is due to the fact of the body is subjected to frictional forces arising from the air resistance. The motion of the body is known as damped harmonic motion. ఎగ్జాంపుల్గా మీకు ఇందాక చెప్పాను కదా, సింపుల్ పెండలం యొక్క సింపుల్ పెండలము మనకు కమ్స్ టు ఆసిలేట్ అవుతున్నప్పుడు డిక్రీజింగ్ ఇన్ యాంప్లిట్యూడ్ దెన్ ఫైనల్లీ కమ్స్ టు రెస్ట్ ఇన్ ఈక్వల్ బ్రేమ్ పొజిషన్. ఆదర్శ డోలకం నందు కంపన పరిమితి స్థిరంగా ఉంటుంది అనుకుంటూ ఇటువంటి దానిని గాల్లో మరొక యానకంలో కానీ ఈ కంపనాలు చెందిస్తే కనుక దాని కంపన పరిమితి క్రమంగా తగ్గుతూ ఉంటే ఈ విధమైన కంపన పరిమితిని తగ్గడాన్ని అవరుద్ధమని అంటాము. ఈ డోలనాల్ని అలా చేసే డోలనాల్ని అవరుద్ధ డోలకం అని అంటాము. అవరుద్ధం అనేది ముఖ్యంగా యానకంలో నిరోధక బలం వల్ల కలుగును. అందుచే అవరుద్ధ డోలకం మీద రెండు బలాలను పనిచేస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే ఎయిర్ రెసిస్టెన్స్ని రిస్టోరింగ్ ఫోర్స్ని ఎయిర్ రెసిస్టెన్స్, ఈ రెండు కూడా యాక్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ రెండు ఫోర్స్లు యాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించిన ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ గురించి మాట్లాడితే ఈక్వేషన్ ఆఫ్ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డాంప్డ్ సిస్టమ్ ఈ సబ్జెక్టెడ్ టు, మనకి ఇక్కడ ఏంటి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్ డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఈ డాంప్డ్ హార్మోనిక్లో మనకి ఈ కంపన పరిమితి అంటే యాంప్లిట్యూడ్ డిక్రీజ్ అవ్వడానికి మనకి ఇక్కడ 2 ఫోర్సెస్ వల్ల మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట. దాని గురించి మనం మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రిస్టోరింగ్ ఫోర్స్ విచ్ ఈజ్ ప్రపోర్షనల్ టు, మనకు ఆల్రెడీ తెలుసు సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్లో రిస్టోరింగ్ ఫోర్స్ ఆల్రెడీ నేను డిస్కస్ చేసాం. రిస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనాలిటీ టు, మీకు మనం మాట్లాడుకున్నాం దేనికి, ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది సమ్ బాడీ. ఆ బాడీ యొక్క అంటే పునఃస్థాపక బలం అనేది స్థానభ్రంశానికి అనులోమానుపాతంలో ఉంటూ వ్యతిరేక దిశలో ఉంటుంది. మన F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద -x. ఆల్రెడీ మనం సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్లో కంపల్సరీ ఆసిలేట్ చేస్తున్న ప్రతి బాడీ మీద అక్కడ ఆ బాడీకి రిస్టోరింగ్ ఫోర్స్ వల్ల జరుగుతుంది కంపల్సరీ. నెక్స్ట్ మన ఇప్పుడు దాకా అవరుద్ధం అనగానే ఏంటంటే డిస్టర్బెన్స్ కలిగించడం, ఏదో ఒక డిస్టర్బెన్స్ కలగటం అనమాట. దీంట్లో డిస్టర్బెన్స్ కలిగించే నెక్స్ట్ ఫోర్స్ ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్, అంటే ఘర్షణ బలం అనమాట. అంటే దేర్ఫోర్ దీని ఫస్ట్ ఈక్వేషన్లో F ఈజ్ ఈక్వల్ టు -μx కింద తీసుకుందాము, ఈక్వేషన్ 1 అయితే. సెకండ్ది వచ్చేసి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనాలిటీ టు ది వెలాసిటీ బట్ ఆపోజిట్ డైరెక్టెడ్. వెలాసిటీకి అది ఎలా ఉంటుందంట, ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఎఫ్ వాల్యూ ఎలా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మైనస్ వెలాసిటీకి అంటే dx/dtకి ఆపోజిట్లీ డైరెక్ట్ ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఇక్కడ r అనమాట, పై దాంట్లో మ్యూ అనమాట. ఈ రెండు ఈక్వేషన్ 1 అనుకుంటాం, ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఇక్కడ ఫోర్స్ అనేది ఏంటి మనకి మామూలుగా అకార్డింగ్ టు న్యూటన్స్ ప్రకారంగా రెండో నియమం ప్రకారం F ఈజ్ ఈక్వల్ టు ma, యాక్సలరేషన్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం ఏం చేస్తామంటే పార్టికల్ Fలు 2 కదా మరి మనకి, ఈ ఈక్వేషన్కి ఈ రెండిట్ల యొక్క మొత్తం రిజల్టెంట్ మనం ఇక్కడ యాడ్ చేస్తాం. అంటే ఏంటి, F ఈజ్ ఈక్వల్ టు ma కదా, ఇక్కడ మనకి 2 ఉన్నాయి అన్నాం కదా, F1 F2 అని 2, ఆ F1 + F2 దీనికి ఈక్వేట్ చేస్తామన్నమాట. -μx -r ఇంటూ dx/dtని m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ d2x/dt2కి ఈక్వేట్ చేస్తాం. అంటే దేర్ఫోర్ m ఇంటూ d2x/dt2 ఈజ్ ఈక్వల్ టు -μx -r dx/dt. నెక్స్ట్ స్టెప్ ఏమీ లేదు, d2x/dt2 ప్లస్ r/m dx/dt ప్లస్ μ/m ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0.
దెన్ ఫైనల్లీ ఇక్కడున్న ఆర్ బై ఎమ్ని ఇక్కడ ఎక్స్ మ్యూ బై ఎమ్ని మనం అవి కాన్స్టెంట్ వాల్యూస్ కాబట్టి అక్కడ అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ కాబట్టి ఆర్ బై ఎమ్ని 2b కింద మ్యూ బై ఎమ్ని ఒమేగా స్క్వేర్ కింద తీసుకుంటున్నాం అనమాట. తీసుకొని ఈ వాల్యూలో మనం రాసుకుంటే ఒక జనరల్ ఈక్వేషన్ అంటే ఏంటి, d2x/dt² ప్లస్ 2b dx/dt ప్లస్ ఒమేగా స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇదొక ఈక్వేషన్ అనమాట. అంటే దిస్ ఈజ్ ద థర్డ్ ఈక్వేషన్. అంటే మనం ఈ వీటికి కూడా ఈక్వేషన్లు ఇచ్చుకుంటే కనుక దిస్ ఈజ్ ద థర్డ్ ఈక్వేషన్ అవుతుంది. సరే, ఇప్పుడు దెన్ బి ఈజ్ ద డాంపింగ్ కాన్స్టెంట్ అనమాట. ఇక్కడ బి అనే దాన్ని మనం దేన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నామంటే డాంపింగ్ కాన్స్టెంట్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆర్ 1/b ఈజ్ డికే మాడ్యులస్కి మనం దాన్ని రాస్తాము. నెక్స్ట్ దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ డాంప్డ్ హార్మోనిక్ మోషన్. ప్రతిదానికి తెలుసు కదా. ఇప్పుడు మనం ఈ డిఫరెన్షియేట్ ఫామ్లోని ఈ వాల్యూస్లో మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి మనం దానికి మనం సింపుల్ హార్మోనిక్లో ఎలా రాసుకున్నట్టే ఇక్కడ కూడా దీనికి కూడా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉన్న మోషన్ ఆఫ్ హార్మోనిక్ మోషన్కి ఇప్పుడు మనం దాన్ని డిఫరెన్షియేషన్కి మనం మెథడ్స్ ఏదో మెథడ్ ఫస్ట్ మెథడ్ అనేది ఏదో మెథడ్ని యూజ్ చేసి మన డిఫరెన్షియల్ ఫామ్ నుంచి ఒక జనరల్ డాంప్డ్ హార్మోనిక్ ఈక్వేషన్ కింద రాసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ద సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏమొచ్చింది, d2x/dt² ఈజ్ ఈక్వల్ d2x/dt² ప్లస్ 2b నెక్స్ట్ ఏంటి 2b dx/dt ప్లస్ ఒమేగా స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 0 కదా మనకు వచ్చింది. ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1 ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ద సెకండ్ డిగ్రీలోకి మనం సబ్స్టిట్యూట్ చేస్తే లెట్ ఇట్ సొల్యూషన్ బి. ఇక్కడ ఎక్స్ని ఏమని తీసుకుంటామంటే ae⁻t కింద తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇది ఎలా అయినా తీసుకోవచ్చు, మనం డిఫరెన్షియల్ ఫామ్లో అయినా రాసుకోవచ్చు. ఇక్కడ మనం ఇలా తీసుకుంటున్నాము, ఏఈ సెకండ్ డిగ్రీ ఎక్స్పోనెన్షియల్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో రాసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏ ఆల్ఫా అనేవి ఇక్కడ కూడా ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అనమాట. ఇప్పుడు దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2 అనుకుంటే డిఫరెన్షియేటింగ్ ఇన్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు టీ వీ గెటెడ్. అంటే ఇప్పుడు దీన్ని ఈ ఎక్స్ని x ఈజ్ ఈక్వల్ టు ae⁻t dx/dt aα e⁻t అండ్ దాన్ని మళ్ళీ అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే d2x/dt² ఈజ్ ఈక్వల్ టు aα² eαt అని కింద తీసుకుంటాం. దీస్ వాల్యూస్ ఇన్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, ఏమొచ్చింది మనకి ఈక్వేషన్ 1లో. దేర్ఫోర్ ఈక్వేషన్ 1 ఏమొచ్చింది, d2x/dt² ప్లస్ 2b dx/dt ప్లస్ ఒమేగా స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఏం చేస్తాం, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ఫోర్ aα² e⁻t ప్లస్ 2b క్యాపిటల్ A ఆల్ఫా e⁻t ప్లస్ ఒమేగా స్క్వేర్ ae⁻t ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ae⁻t కామన్ తీస్తే ఇక్కడ α² ఇక్కడ 2b ఆల్ఫా నెక్స్ట్ ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ae⁻t ఈజ్ డస్ నాట్ ఈక్వల్ టు 0. ఇది 0 అయిపోతే ఈ టర్మ్ అనేది మొత్తం 0 అయిపోతుంది కదా మనకి. ఇక్కడ ఈ టర్మ్ అనేది మొత్తం 0 అయిపోతుంది కాబట్టి అది కంపల్సరీ 0 అవ్వకూడదు అనమాట. అందుకనే ఈ టర్మ్ 0 అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ద ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ae⁻t it does not equal to 0. therefore ఎందుకంటే కనుక ఇక్కడ ఇది 0 అయిపోతే ఈ టర్మ్ అంతా కూడా 0 అయిపోతుంది కదా. అంటే therefore ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎలాగో 0 అవ్వదు కాబట్టి కంపల్సరీ దాన్ని పక్కన పెడితే ఇది ఆర్బిటరీ కాన్స్టెంట్సే కాబట్టి ఇది ఆల్ఫా² నెక్స్ట్ ఉన్నది ఏంటి అంటే α² ప్లస్ 2b ఆల్ఫా ప్లస్ ఒమేగా స్క్వేర్ని ఈక్వేట్ టు 0కి ఈక్వేట్ చేసి ఇప్పుడు దేర్ఫోర్ ఆల్ఫాకి ఇక్కడ ఏం చేస్తాం మనం ఫ్యాక్టర్స్ని అనమాట. దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ ఒమేగా. దీన్ని ఫ్యాక్టర్స్లో రాస్తే మనకి ఏమొస్తుంది, ఆల్ఫాకి -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ ఒమేగా స్క్వేర్ వచ్చింది. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఇన్ ఈక్వేషన్ 1 ఈజ్ గివెన్ బై ఈ వాల్యూస్. ఈ ఆల్ఫా వాల్యూస్ని మనం ఇప్పుడు ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏంటి అంటే కనుక x ఈజ్ ఈక్వల్ టు a1 e⁻b ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ t ప్లస్ a2 e⁻b మైనస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ
టీ అంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసింది కదా, మనకి ఇక్కడ 2 ఉన్నాయి కదా మనకి ఇక్కడ, అందుకని A1 A2ల కింద రాసుకుంటున్నాము. ఆ జనరల్ ఈక్వేషన్లో 2 రాస్తున్నాం. డిస్ప్లేస్మెంట్కి కదా, డిస్ప్లేస్మెంట్కి సంబంధించింది x = కదా, మనకి ఇక్కడ 2 అప్లై చేసుకున్నాం కాబట్టి అందుకని A1 A2 అని 2 రాసుకున్నాం. అంటే దేర్ఫోర్ ఇక్కడ ఉన్న ఆర్బిటరీ కాన్స్టెంట్ డిపెండింగ్ అపాన్ ద రిలేటివ్ వాల్యూస్ b అండ్ ఒమేగా మీద మనకి ఇక్కడ ఏ ఈ పవర్ ఇక్కడ ఎక్స్ డిస్ప్లేస్మెంట్ మనకు తెలుసు, ఇక్కడ బి వాల్యూ ఈ ఒమేగా వాల్యూ మీదే మొత్తం ఈ యొక్క వైబ్రేషన్స్ అంటే ఈ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క డ్యాంప్డ్ వైబ్రేషన్స్ ఎలా ఉంటుందా అనేది మనం డిజైన్ చేయొచ్చు. అంటే ఈ డిజైన్ చేయాలి అంటే కనుక మనకి ఇప్పుడు ఈ బి వాల్యూ ఒమేగా వాల్యూస్ ఎలా డిపెండ్ అయి ఉంటుంది, ఆ వాల్యూస్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అంటే కనుక దానికి కొన్ని రిలేటెడ్గా మనకి ఇక్కడ 3 కేసెస్ ఉంటాయన్నమాట. అంటే 3 కేసెస్ అంటే ఎలా జరుగుతాయంటే కనుక ఒకసారి బి = ఒమేగా అని, ఒకసారి బి > ఒమేగా అని, ఒకసారి బి ఒమేగా అని, ఒకసారి వాటి మధ్య జరిగే ఆ ఆసిలేషన్స్ ఏ టైప్ ఆఫ్ ఆసిలేషన్స్ అంటే ఆ వైబ్రేషన్ జరుగుతాయో వాటి మధ్య మనం ఇప్పుడు దానికి ఆ 3 కేసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఇది ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఇన్ ఈక్వేషన్ ఆఫ్ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ x = A1 e power - b + r -√b² - ఒమేగా². ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆర్బిటరీగా ఇది A1 ఇది A2 కింద చూపించామన్నమాట. ఇది ప్లస్ది అయితే ఇది మైనస్ది అనమాట, అలాగా. ఓకేనా. నెక్స్ట్ చూడండి వాటి కేసెస్. డిఫరెంట్ డాంపింగ్ కండిషన్స్ అని చెప్పాం కదా ఇప్పుడే. కేస్ 1 వచ్చేసరికి ఓవర్ డాంపింగ్ మోషన్ అనమాట, ఓవర్ డాంపింగ్ మోషన్ అనమాట. ఇక్కడ వెన్ b² ఈజ్ > ఒమేగా, ఇక్కడ b² వాల్యూ అంటే b వాల్యూ ఒమేగా కన్నా ఎక్కువ అని చెప్తూ ఇన్ దిస్ కేసులో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఇప్పుడు డిస్కస్ దేర్ఫోర్ √b² - ఒమేగా ఈజ్ రియల్ అండ్ దట్స్ లెస్ దాన్ b. అంటే ఈ √b² - ఒమేగా² వాల్యూ ఎలా ఉంటుందన్నమాట, b వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది అనమాట. నా ఇక్కడ పవర్స్లో ప్రకారంగా చూస్తే -b అంటే ఏం లేదు, ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఒకసారి -b + √b² - ఒమేగా² అండ్ -b - ఒమేగా². దేర్ఫోర్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 3 ఆర్ బోత్ నెగటివ్. అంటే దస్ ద డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ నెగిటివ్ వస్తుంది అనమాట, బోత్ ఆర్ నెగిటివ్. ఇది -b వాల్యూ ఉందనుకోండి, దీనికన్నా తక్కువ ఉంటే ఆటోమేటిక్ ఈ వాల్యూ అంతా ఏమవుతుంది, నెగిటివ్లో ఉంటుంది. పోనీ ఇక్కడ కూడా చూసుకున్నా ఇది నెగిటివ్ వాల్యూ ఉంటుంది, ఇది నెగిటివ్, అంటే బోత్ ఆర్ ఎలా ఉంటుంది, నెగిటివ్ సైన్లో ఉంటుంది. అంటే చాలా తక్కువగానే ఉంటుంది, అంటే తక్కువ కాబట్టి ఇక్కడ ధనాత్మకం అనేది అవ్వదన్నమాట, నెగిటివ్ సైన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క బోత్ ఆర్ నెగిటివ్. ద డిస్ప్లేస్మెంట్ x కన్సిస్ట్స్ ఆఫ్ 2 టర్మ్స్ బోత్ డైయింగ్ ఆఫ్. ఇక్కడ దాని గ్రాఫ్ చూడండి మనకి ఎలా వస్తుందంటే ఓవర్ డాంపింగ్ గ్రాఫ్ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందుకు ఓవర్ డాంపింగ్కి మనం ఏ విధంగా చెప్తామంటే మనకి ఇక్కడ 2 కూడా > ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి చూడండి దీన్ని బట్టి ఇక్కడ ఉన్న డిస్ప్లేస్మెంట్ చాలా అతి తక్కువ సమయంలోనే అంటే ఏంటి చాలా స్మాల్ పీరియడ్లోనే మనకి ఇక్కడ ఇనీషియల్ అంటే ఏంటి రెస్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది అనమాట దాని యొక్క వైబ్రేషన్స్ ఆఫ్ ఆసిలేషన్స్. ఈ ఇనీషియల్లోకి వచ్చేస్తుంటే ఆటోమేటిక్గా దీన్ని మనం ఏం చెప్తామంటే ఈ టైప్ ఆఫ్ ఆసిలేషన్స్ని మనం ద బాడీ మస్ట్ డిస్ప్లేస్ రిటర్న్ టు ఈక్విలిబ్రియం పొజిషన్ స్పైక్ స్లోలీ వితౌట్ పర్ఫార్మింగ్ ఎనీ ఆసిలేషన్స్. ది టైప్ ఆఫ్ మోషన్ ఈజ్ కాల్డ్ ఓవర్ డాంపింగ్ దట్ బీట్స్. అంటే చాలా తక్కువ సమయంలోనే ఇది మనకి తొందరగా మనకి రెస్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈ టైప్ ఆఫ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కనుక మనకి చూడండి ఒకసారి మూవింగ్ డెడ్ బీట్ ఆఫ్ ఒక ఆయిల్లో థిక్ ఆయిల్లో కనుక ఏమైనా పెండులం కనుక మూవ్ అవుతున్నప్పుడు దాని ఆసిలేషన్స్ కూడా తొందరగా మనకి రెస్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది ఎక్కువ డిస్ప్లేస్మెంట్ చేయకుండా. అదేవిధంగా మూవింగ్ ఇన్ కాయిల్ ఆర్ గ్యాల్వనామీటర్లో కూడా మనకి ఈ పొజిషన్లో మనకి వస్తుంది అనమాట. నెక్స్ట్ కేస్ 2కి వచ్చేసరికి ఇక్కడ కేస్ 2కి వచ్చేసరికి క్రిటికల్ డాంపింగ్ అనమాట. కేస్ 1 ఏం చెప్తున్నాం ఓవర్ డాంపింగ్ అయితే ఇది కేస్ 2కి వచ్చేసరికి క్రిటికల్ డాంపింగ్ అనమాట. ఈ క్రిటికల్ డాంపింగ్లో b² = ఒమేగా², d² = ఒమేగా². దెన్ ఇఫ్ వీ పుట్ b² = ఒమేగా మనం చేస్తే కనుక b² వాల్యూ ఒమేగా² 2 ఈక్వల్ అయితే ఇక్కడ ఈ వాల్యూ ఏమైపోతుంది 0 అయిపోతుంది కదా. 0 అయిపోతే అప్పుడు ఏముంటుంది దాని ఫైనల్లీ -b ఇక్కడ -b ఉంటుంది. ఇక్కడ కూడా వెరీ స్మాల్ క్వాంటిటీ అంటే అక్కడ ఏమి 0 అయిపోదు కానీ మనకి ఇక్కడ ఏమవుతుంది దాని ఫైనల్లీ h → 0 వాల్యూ h వాల్యూ అంటే ఇక్కడ ఉన్న వాల్యూ మొత్తం ఈ -b వాల్యూ తోటి ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే దేర్ఫోర్ ఇక్కడ చూడండి ఒకసారి h → 0 అయింది అనుకుంటూ x వాల్యూ చూడండి ఒకసారి x = A1 e power - b
హెచ్ అంటే ఏంటి ఇక్కడ హెచ్ టెన్స్ టు 0 కదా, అంటే 0 వేసుకున్నట్లయితే a2 e power minus b minus h into t. therefore e power minus bt కామన్ తీస్తే a1 e power ht ప్లస్ a2 e power minus ht. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ దెన్ ఫైనల్లీ ఏ పవర్ మైనస్ బి a1ని మనకి ఇక్కడ మనం రాసుకొస్తే మనకి ఫార్ములాస్ ఎక్స్పోనెన్షియల్స్లో ఉంటాయి కదా మనకి ఫార్ములాస్ ఫ్యాక్టర్స్లో. therefore a1 into 1 plus ht plus 1/2 ఏంటి h square t square అలా ఉంటుంది కదా అప్ టు అండ్ సో ఆన్. therefore a square 1 minus ht ప్లస్ h square t square మైనస్ hq అలాగా మనకి ఇక్కడ దాన్ని మనకి ఇక్కడ a1 a2ని కామన్ తీస్తే ht మైనస్ a1 మైనస్ a2 అవుతుంది. therefore e పవర్ మైనస్ bt p ప్లస్ qt ఫామ్లో ఉంటుంది అనమాట. ఇదంతా p ఇదంతా qt ఫామ్ అనమాట. therefore p ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ a2 అండ్ q ఈజ్ ఈక్వల్ టు h ఇంటూ a1 మైనస్ a2. therefore దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 4 అనమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ ప్రకారం ఈ సమీకరణం ద్వారా మనం ఏం చెప్తామంటే కాలం విలువ పెంచుతూ ఉంటే ఈ పవర్ మైనస్ బీటీ వాల్యూ తగ్గిపోతుంది అనమాట. అంటే ఇక్కడ టైం అనేది పెంచే కొలది ఇక్కడ ఈ పవర్ మైనస్ టీ అంటే ఏంటి పీ ప్లస్ క్యూటీ ఇంక్రీజ్ అయ్యే కొలది ద ఫ్యాక్టర్ ఈ పవర్ మైనస్ బీటీ డిక్రీజ్. ఇన్ దిస్ వే ద డిస్ప్లేస్మెంట్ x is the first increases due to the factor p plus qt. ఒక నిమిషం. p ప్లస్ క్యూటీ అనమాట మనకి ఇక్కడ p ప్లస్ క్యూటీ అయితే మనకి మీ వల్ల నాకు ఇప్పుడు ఇన్ దిస్ మోషన్ ఇక్కడ మనకి p వాల్యూ అండ్ అంటే ఏంటంటే ఈ పవర్ మైనస్ జీ వల్ల స్థానభ్రంశం అంటే ఏంటి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ తగ్గిపోయి దానివల్ల ఏమవుతుంది మనకి p ప్లస్ క్యూటీ వల్ల ఇక్కడ ఏమవుతుంది ఈ పవర్ మైనస్ బీటీ వాల్యూ డిక్రీజ్ అయినా మనకి p ప్లస్ క్యూటీ వల్ల ఏమవుతుంది అక్కడ కొంచెం డిస్ప్లేస్మెంట్ పెరిగి ఫలితంగా ఇక్కడ ఏమవుతుంది అంటే రిజల్టెంట్ మనకి కొంత సమతా స్థితి తొందరగానే వస్తుంది, అంటే రావడానికి మనకి ఇక్కడ ప్రయత్నించడానికి చేస్తుంది అనమాట. అంటే ఏంటి రెస్ట్లోకి వచ్చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ టైప్ ఆఫ్ మోషన్ని క్రిటికల్ డాంపింగ్ అని అంటాం అనమాట. దిస్ మోషన్ ఏమంటాం క్రిటికల్ డాంపింగ్. అంటే మోర్ దెన్ ఈ పవర్ మైనస్ బీటీ వాల్యూ అంటే డిక్రీజెస్లో ఉన్న p ప్లస్ క్యూటీ వాల్యూ మోర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంక్రీజెస్ డ్యూ టు ద ఫ్యాక్టర్ p ప్లస్ క్యూ2. సేమ్ ద టైమ్ రివర్సల్. దేర్ఫోర్ ఇక్కడ టైమ్ ఈజ్ అంటే కొంత acquires its position equal very much rapidly than in case 1. The motion is called critical damping. This type of motion is exhibit many pointers in instruments. The voltmeter, ammeters లో మనకి ఈ టైప్ ఆఫ్ ఆసిలేషన్ అంటే ఎగ్జిబిట్ జరుగుతుంది అనమాట. ఈ టైప్ మోషన్ జరుగుతుంది. దీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కేస్ 3 అండర్ డాంప్డ్ మోషన్ అనమాట. అండర్ డాంప్డ్ అంటే ఇప్పటిదాకా మనకి ఓవర్ డాంప్డ్ మాట్లాడాం. ఫస్ట్ కేసు వచ్చేసరికి b² గ్రేటర్ దాన్ ω². నెక్స్ట్ సెకండ్ కేసు వచ్చేసరికి క్రిటికల్ డాంపింగ్ అన్నాము. అంటే అవరుద్ధ అంటే ఏంటంటే సందిగ్ధ అవరుద్ధ చలనం అంటాం అనమాట. క్రిటికల్ డాంపింగ్ అంటే b² = ω². కేస్ 1 వచ్చేసరికి ఓవర్ డాంపింగ్ అంటే అతి అవరుద్ధం అని అంటాం అనమాట. నెక్స్ట్ కేస్ 3కి వచ్చేసరికి అండర్ డాంప్డ్ అంటే ఇక్కడ మనకు అండర్ డాంప్డ్ మోషన్ అని చెప్తాము. ఈ అండర్ డాంప్డ్ మోషన్ని మిత అవరుద్ధ చలనం అని అంటాము. ఈ మిత అవరుద్ధ చలనాన్ని గురించి చూడండి. b² < ω². ఇందాటి దాకా b² వాల్యూ ఎక్కువ అనుకున్నాము, లేకపోతే b² ω² వాల్యూస్ రెండు కూడా ఈక్వల్ అనుకుంటున్నాము. ఇక్కడ b² కన్నా ω² వాల్యూ ఎక్కువ అయితే కనుక ఇన్ దిస్ కేస్ ఆఫ్ మనం ఎలా ఇమాజిన్ చేసుకుంటాం చూడండి. దేర్ఫోర్ b² మైనస్ ω² అయితే దాన్ని మనం ఏం చెప్తామంటే ఇదంతా కూడా నెగిటివ్ సైన్లోకి వస్తుంది కాబట్టి i² అంటే ఐ బీటాస్లో చెప్తాం కదా నెగిటివ్ స్క్వేర్ రూట్లోకి వస్తాయి. దేర్ఫోర్ i² ω² మైనస్ b² = i బీటా. దేర్ఫోర్ బీటా = ω² మైనస్ b². దేర్ఫోర్ i =√(-1) అంటే ఇండికేషన్ ఇక్కడ చెప్పడం అనమాట. ఓకేనా. ఈక్వేషన్ 3 మనకి ఏంటి నౌ వీ బికమ్ ద x a1 e పవర్ మైనస్ b ప్లస్ √(b² మైనస్ అని ఇందాక రాసుకున్నాం కదా a1 e పవర్ మైనస్ b ప్లస్ i బీటా ఇంటూ t ప్లస్ a2 e పవర్ మైనస్ b మైనస్ i బీటా ఇంటూ t. దేర్ఫోర్ e పవర్ మైనస్ బీటీని కామన్ తీస్తే a1 ఇంటూ e పవర్ i బీటా t ప్లస్ a2 ఇంటూ e పవర్ మైనస్ i బీటా t. దేర్ఫోర్ e పవర్ మైనస్ బీటీని కామన్ తీస్తే కనుక దీన్ని చూడండి i బీటాలు అనగానే ఇక్కడ మనకి కాస్ బీటా ప్లస్ i సైన్ బీటా ఫార్మ్స్ అనమాట. ఇవి కాస్ బీటా మైనస్ i సైన్ బీటా కింద ఫార్ములాస్ రాస్తే దీన్ని దెన్ ఫైనల్లీ e పవర్ మైనస్ బీటీ ఇంటూ a సైన్ 5 కాస్ బీటా t ప్లస్ a cos 5
సైన్ బీటా టీని మనకి వస్తాయన్నమాట. అంటే A1 ప్లస్ A2 కదా ఇక్కడ మనకి, వాటిని మనకి ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే A1 ప్లస్ A2 అంటే A సైన్ ఫై, A కాస్ ఫై అంటే ఏంటి I ఇంటూ A1 మైనస్ A2. ఈ ప్లేస్లో మనకి A సైన్ ఫై కాస్ బీటా టీ ప్లస్ A కాస్ ఫై సైన్ బీటా టీ అనుకుంటాం. దేర్ ఫర్ ఈ పవర్ మైనస్ బీటీ A సైన్ బీటా టీ ప్లస్ ఫై, దేర్ ఫర్ A ఈ పవర్ మైనస్ బీటీ సైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ ఒమేగా స్క్వేర్ మైనస్ beta b square into t plus phi అనమాట. This is the equation 5. This equation represents the simple harmonic motion with amplitude a e power minus beta and time period. అంటే ఏంటంటే ఈ ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే x is equal to a sin omega t plus phi మనం స్టార్టింగ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్లో మాట్లాడుకున్నాం కదా, ఆ ఫామ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్న యాంప్లిట్యూడ్ని ఏ ఈ పవర్ మైనస్ బీటా అండ్ టైం పీరియడ్ని రాసుకుంటాం అనమాట. అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది కాబట్టి దాని టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు 2π బై ఒమేగా ప్లేస్లో ఇక్కడ బీటా రాసుకుంటున్నాం. దేర్ ఫోర్ 2π బై స్క్వేర్ రూట్ ఆఫ్ బీటా అంటేనే ఏంటి ఇక్కడ మనకి బీటా అంటే ఏం తీసుకున్నాము ఒమేగా స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. అంటే ఇక్కడ ఈ సమీకరణం ఏ ఈ పవర్ మైనస్ బీటాని కంపన పరిమితిగాను అంటే ఏంటి కంపన పరిమితి కలిగిన సరళహరాత్మక చలనాన్ని తెలియజేస్తుంది కాబట్టి దీని కంపన పరిమితి తగ్గుదల అనేది బి అనే స్థిరాంకం పైన లేదా ఘర్షణ బలం మీద ఆధారపడుతుంది అనుకుంటూ తెలియజేస్తాం అనమాట. ఈ విధమైన చలనాన్ని మిత అవరుద్ధ చలనం అని అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని గాల్లో లఘులోలకం, చలద్వేషణ గాల్వనామీటర్, విద్యుద్దోలకాన్ని ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు అనమాట. మనకి ఇక్కడ అండర్ డాంప్డ్కి మనం ఏం చెప్పొచ్చు, దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ విత్ యాంప్లిట్యూడ్ ఏ ఈ పవర్ మైనస్ బీటా అండ్ టైం పీరియడ్. టైం పీరియడ్ని మనం రాసుకున్నాం టీ ఈజ్ ఈక్వల్ టు 2π బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ద యాంప్లిట్యూడ్ ఆఫ్ మోషన్ ఈజ్ కంటిన్యూస్లీ డిక్రీజింగ్ known to the factors e power minus bt which is called a damped factor. అంటే ఏంటి అక్కడ అన్న ఆ ఫ్యాక్టర్ని ఏమంటాం damped factor అంటాం. The decay of the amplitude depends upon the damping coefficients b power minus 1/2 కింద ఇట్ ఈస్ called under damped. ఇక్కడ బి వాల్యూని మనం రాసుకోవటం అనమాట, అండర్ డాంప్డ్ అనమాట. స్క్వేర్ రూట్ బి ఉంటుంది కాబట్టి అక్కడ బి వాల్యూని బి పవర్ మైనస్ 1/2ని ఈజ్ కాల్డ్ అండర్ డాంప్డ్ అనమాట. అప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ మోషన్కి ఎగ్జాంపుల్గా మనకి మోషన్ ఆఫ్ ఏ పెండిలం ఇన్ ఎయిర్లో కనుక మోషన్ జరుగుతున్న పెండిలం యొక్క గ్రాఫ్ దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుందో ఈ డయాగ్రామ్ చూసి మీకు అర్థమవుతుంది అనమాట. చూసారా స్టార్టింగ్ డిస్ప్లేస్మెంట్ ఎక్కువ ఉంటుంది, తర్వాత డిస్ప్లేస్మెంట్ తగ్గుతూ రెస్ట్లోకి వచ్చేస్తుంది అనమాట. టైం పెరిగే కొలది రెస్ట్లోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇది అంటే ఏంటి ద ఎగ్జాంపుల్ ఆఫ్ గాల్లో అంటే ఏం లేదు, గాల్లో లఘులోలకం, చలద్వేషణ గాల్వనామీటర్ల విద్యుద్దోలకం ఎలా ఉంటుందో అనేది ఒక లఘులోలకం యొక్క చలనాలకి గ్రాఫ్ అనమాట. ఇది డాంప్డ్ హార్మోనిక్ జనరల్ ఈక్వేషన్, వాటికి సంబంధించిన 3 కేసెస్ యొక్క ఆర్గ్యుమెంట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.